హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్స్ యోచిత. ఈరోజు ఉగాది కదా, అందరూ మంచిగా కొత్త సంవత్సరంని సెలబ్రేట్ చేసుకోవాలి అండ్ ఎప్పుడూ హెల్తీగా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని క్లినిక్లో కూడా పూజ చేయాలి అని వచ్చా. క్లినిక్లో పూజ చేసుకొని హాఫ్ డే ఉండి ఆఫ్టర్నూన్ క్లోజ్ చేసి క్లినిక్ ఇంటికి వెళ్తున్నాం. సో ఫెస్టివల్ కదా, అక్క పిల్లలు వచ్చారు. నాకు ఫొటోస్ తీసుకోవడం ఎంత ఇష్టమో మా పాపకి కూడా అంతే ఇష్టం. ఇంకా ఫోన్ ఓపెన్ చేస్తే చాలు వచ్చేస్తుంది ఫోటో ఆర్ స్నాప్ తీసుకుందామని. అక్క నన్ను డ్రైవ్ చేయమన్నారు, బట్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. సో అక్కనే డ్రైవ్ చేశారు. మా ఇంటి నుంచి క్లినిక్ డిస్టెన్స్ స్కూటీ అయితే 2 minutes, బై వాక్ అయితే 5 minutes అంతే. సో ఇంటికి వచ్చిన తర్వాత అక్క నేను కొన్ని పార్టీ వేర్ బ్యాగ్స్ తీసుకున్నాం, అవి చూపిస్తున్నాం. అక్క కొన్ని చాక్లెట్స్ తెచ్చారు, అవి 4 members ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాం అనమాట. ఇక్కడ పిల్లలకి ఎన్ని చాక్లెట్స్ ఇచ్చినా తక్కువే కదా. సో అలా అది నాకు ఇది నీకు అనుకుంటూ అలా ఆర్గ్యూ చేసుకుంటూ టైం స్పెండ్ చేసేసాం. లంచ్ టైం అయింది. సో చాలా ఆకలి వేస్తుంది, బట్ డాడీ ఇంకా రాలేదు. సో డాడ్ కోసం వెయిట్ చేస్తూ చరణ్తో అలా ముచ్చట్లు పెడుతున్నా. నేను యూట్యూబ్ అండ్ ఇన్స్టా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నా బ్లాగ్స్ అండ్ వీడియోస్ ఎవరు చూస్తారో తెలియదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో దాట్ టు నేను ఏం మాట్లాడా, ఏం వీడియో తీసా, ఎక్కడ వీడియో తీసా ప్రతిదీ చూస్తాడు. ఇలా చరణ్ చెప్తూ ఉంటే ఐ ఫీల్ సో హ్యాపీ. నా వీడియోస్ చూసే వాళ్ళు ఉన్నారు అని ప్రతిసారి ఫీల్ అవుతా. ఎప్పుడు వాళ్ళ మమ్మీ కాల్ చేసినా ఫోన్ తీసుకొని ప్రతి విషయం అడుగుతాడు. నేను ఏం చేసా, ఎక్కడికి వెళ్ళా అని. ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నా దేనికి అనుకుంటా, బట్ చరణ్ చాలు నన్ను మోటివేట్ అండ్ ఇన్స్పైర్ చేయడానికి ప్రతిసారి. తర్వాత ఇంకా చాలా ఆకలి వేస్తుంటే అక్క కొంచెం తినిపించారు. సో ఆఫ్టర్ లంచ్ అందరం అలా కూర్చొని జోక్స్ వేసుకొని మాట్లాడుతుంటే డాడీ అలా బయటికి వెళ్ళి షాపింగ్ చేద్దామా అన్నారు. అందరం రెడీ అయిపోయాం, మళ్ళీ సూపర్ ఎనర్జెటిక్గా. మేము రెడీగా ఉన్నా లేకపోయినా పిల్లలు మాత్రం ఫస్ట్ ఉంటారు షాపింగ్ ఆర్ బయటకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే. అక్క నేను జశ్విత ఒక స్కూటీ, చరణ్ డాడీ మమ్మీ ఒక స్కూటీ. సండే ఆఫ్టర్నూన్ అండ్ ఉగాది కదా, రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి 2 o'clockకే. జషు ఏం చెప్తోంది అంటే, హాయ్ గాయస్, షాపింగ్కి వెళ్తున్నాం, సబ్స్క్రైబ్ చేసుకోండి, బాయ్ గాయస్ అని చెప్తుంది. ముందు ఎప్పుడైనా షాపింగ్ అంటే సిటీకి వెళ్ళే వాళ్ళం, బట్ ఇప్పుడు గాజువాకలోనే ప్రతి ఒక్క బ్రాంచెస్ ఓపెన్ అయ్యాయి. అండ్ ట్రావెలింగ్ చేసేప్పుడు పొల్యూషన్ చాలా ఉంటుంది మా సైడ్ అయితే. సో వీఆర్ ఆప్టింగ్ ఫర్ గాజువాక ఓన్లీ. మా డాడీతో షాపింగ్ అంటే ఇంకేం చూడనవసరం అయితే లేదు, ఇంకెప్పుడు సిఎంఆర్ అనే అంటారు. అండ్ మోస్ట్లీ మా డాడ్ క్లాత్స్ నుంచి ఫుట్వేర్ అంతా ఇక్కడే షాప్ చేస్తారు. సో మాకు కూడా సిఎంఆర్ అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు మనకి షాపింగ్ గురించి అంత పెద్దగా ఐడియా ఏమి ఉండేది కాదు, బట్ ఇప్పుడు షాపింగ్ అంటే భలే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. అండ్ ఐటమ్స్ తీసుకున్నా తీసుకోకపోయినా షాపింగ్కి అయితే వెళ్ళాల్సిందే. నేను ఎప్పుడు సిఎంఆర్ వచ్చినా ఇక్కడ జ్యువెలరీకి మాత్రం ఫోటో ఆర్ వీడియో తీసి చూస్తూ ఉంటా, బికాస్ నాకు గోల్డ్ అండ్ డైమండ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఎవరికి ఇష్టం ఉండదు జ్యువెలరీ అంటే. డాడీ ముందుసారి సాయిబాబా బ్రేస్లెట్ తీసుకున్నారు, బట్ అది ప్రతిరోజు పెట్టుకునే దానిలా లేదు. సో ఈసారి ఏదైనా కడా టైప్ తీసుకుందామని చూస్తున్నారు. సో కడా అయితే డైలీ వేసుకోవడానికి బాగుంటుంది అని. ఈరోజు నార్మల్ రష్ లేదు గోల్డ్ షాప్స్ అన్నిటి దగ్గర. ఫస్ట్ అనుకున్నా బయట చాలా ఖాళీగా ఉంది కదా, షాప్స్ కూడా ఖాళీగా ఉంటాయి అని, బట్ నేను అలా ఎక్స్పెక్ట్ చేయకూడదు అని తెలిసింది షాప్లో ఎంటర్ అయిన తర్వాత. అండ్ గోల్డ్ జ్యువెలరీ రేట్ కూడా ఈ రోజు అయితే రేట్ ఎంఆర్పి ఉన్నదే ఇస్తారంట. అండ్ ఆఫర్స్ కూడా ఏం లేవు ఉగాది రోజు. సో ప్రతి ఉగాదికి ఇంట్లో ఏదో ఒకటి తీసుకుంటాం, ఎనీథింగ్ లైక్ గోల్డ్, బైక్ ఆర్ స్కూటీ ఏదో ఒకటి తీసుకోవడం అలవాటు. ముందు ఇయర్ మేము ఫెస్టివల్స్ ఏం చేసుకోలేదు. సో ఆఫ్టర్ 1 year మళ్ళీ ఉగాది సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, ఏదైనా గోల్డ్ జ్యువెలరీ కొంటే మంచిది అంట. ఎప్పుడు గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ లాగానే చూస్తాం మేము. సో డాడీ ఇప్పటి వరకు నా స్టడీస్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు ఈసారి గోల్డ్ ఏదో ఒకటి తీసుకుందామని ప్లాన్ చేస్తున్నాం. నేను వేసుకున్న చైన్ ముందుసారి మా క్లినిక్ దగ్గర ఒక గోల్డ్ జ్యువెలర్స్ ఓపెన్ చేస్తే అక్కడ తీసుకున్నారంట, బట్ తీసుకున్న దగ్గర నుంచి ఎక్కువ ఏం వేసుకోలేదు డాడీ, బట్ అది బ్లాక్గా అయిపోవడం స్టార్ట్ అయింది. సో అది చేంజ్ చేసి ఈసారి ఈ గోల్డ్లో యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. సో డాడీ కడా సెలెక్షన్ అయిపోయింది. తర్వాత నేను ఏదైనా తీసుకుందామా అని చూస్తున్నా డైలీ వేర్ బ్రేస్లెట్స్లో, బట్ ఎప్పుడు ఏం చూసినా సరే సెలెక్ట్ అవ్వదు. అండ్ సిఎంఆర్లో గర్ల్ బ్రేస్లెట్స్లో వైడ్ రేంజ్ మోడల్స్ అయితే ఏం లేవు.
ఇప్పటికీ సిఎంఆర్ అన్ని బ్రాంచెస్లో చూసా, బట్ నాకు నచ్చిన మోడల్స్ ఏం దొరకట్లేదు. నేను ఎప్పుడు ఒకటే నమ్ముతా, ఏదైనా మంచిగా పెద్దగా ఇన్వెస్ట్ చేస్తున్నామంటే అది మనకి నచ్చి ఉంటేనే తీసుకోవాలి, నచ్చకపోతే అది తీసుకొని అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసి వేస్ట్ అని నా ఫీలింగ్. ఎప్పుడు ఏం కొనుక్కోవాలి అనుకున్నా సరే అక్కడ ఎవరున్నా లేకపోయినా మమ్మీ అయితే కంపల్సరీ ఉండాలి. సో ఆవిడ సెలెక్షన్ చాలా బాగుంటుంది. సో ఇంకా గోల్డ్లో నచ్చలేదు ఏం మోడల్స్, అందుకు డైమండ్కి వెళ్ళి చూసాం. బట్ డైమండ్ దగ్గర సేల్స్ పర్సన్ కూడా ఎవరూ లేరు మాకు చూపించడానికి అయినా సరే. సో ఇంకా అలా చూసి అక్కడ కూడా మోడల్స్ ఏం నచ్చకపోతే ఇంకా వెళ్ళిపోయాము. అలా అంతా చూస్తూ ఎక్కడ మిర్రర్స్ ఉన్నాయో అలా వీడియోస్ తీసుకుంటున్నాం. తర్వాత మన పేషెంట్ ఒకరు కలిసారు. సో అలా మాట్లాడుతూ ఉన్నా కొంచెం సేపు. అంతలో డాడీ చైన్ కరిగించి వెయిట్ వేయిస్తున్నారు. మనం ఒక గోల్డ్ ఎక్స్చేంజ్ చెయ్యాలి అంటే ఈ మధ్య గోల్డ్ ఏదైతే ఉందో అది కరిగించి రేట్ వేస్తారంట. సో అప్పుడు ప్రీవియస్ గోల్డ్ది రేట్ పెరగొచ్చు తగ్గొచ్చు, డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ గోల్డ్ వి పర్చేస్. ఇఫ్ మీరు గోల్డ్ కొంటే ముందే చూసుకోండి, మంచి జ్యువెలర్ దగ్గర పర్చేస్ చేయాలి అండ్ హాల్ మార్క్ ఉండేలా చూసుకోండి. నాకు గోల్డ్ కన్నా ప్లాటినం అండ్ డైమండ్స్ అంటే ఎక్కువ ఇష్టం. అండ్ మీకు ఏమి ఇష్టమో కామెంట్ చేసేయండి. ఆఫ్టర్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ క్లోత్స్ చూడటానికి వెళ్ళాం. ముందు మనం జస్వితాకి క్లోత్స్ తీసుకున్నాం. అప్పటికి జస్వితాకి చెప్పాం అన్నయ్యకి చెప్పొద్దు అని, బట్ పిల్లలు మన మాట ఎప్పుడు వింటారు చెప్పండి. సో వెళ్ళి చెప్పింది అంట, తాతయ్య నాకు కొత్త బట్టలు కొన్నారు అని. ఈసారి చరణ్ వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట, తనకి కొనలేదు జస్సుకి కొన్నారు అని. సో చరణ్కి కూడా కొనేద్దామని చూస్తున్నాం. చరణ్కి ఒక 2 pairs తీసుకున్నాం. అండ్ మా చిన్నప్పుడు మేము షాపింగ్కి వెళ్ళే వాళ్ళం కూడా కాదు. మా నాన్నమ్మ అండ్ మమ్మీ ఏది తెస్తే అదే వేసుకునే వాళ్ళం. బట్ ఈ జనరేషన్ వాళ్ళకి ఏమంత ఫాస్ట్గా నచ్చవు. చరణ్ అయితే పర్లేదు, మనం సెలెక్ట్ చేసి తీసుకుంటాడు. బట్ జస్సుకి అయితే మనం సెలెక్ట్ కూడా చెయ్యలేం. మేడం గారికి ఏం నచ్చుతాయో అవే తీసుకుంటారు. ఇన్ కేస్ తీయకపోతే మనల్ని ప్రశాంతంగా ఉంచదు, సో తను ప్రశాంతంగా ఉండదు. సో తనకు నచ్చినవి తీసేస్తాం. నేను కొన్ని డ్రెస్సెస్ చూసా, బట్ ఆల్రెడీ షాపింగ్ చేసి మనం 1 week అయ్యింది. సో ఐఎమ్ అవుట్ ఆఫ్ మై బడ్జెట్ దిస్ మంత్. సో ఇక్కడ షాపింగ్ అయిపోయినాక అందరూ ఐస్ క్రీమ్ తిన్నారు. అన్నయ్య చెల్లి ఇక్కడ ప్రేమగా ఐస్ క్రీమ్ తినిపించుకుంటున్నారు. ఇంకా సిల్వర్ ఏమైనా కొందాం, సిల్వర్ యాంక్లెట్స్ ఏమైనా చూద్దామని డాడీని పిల్లల్ని ఇంటికి పంపించేసి అక్క అమ్మ నేను జిఆర్టీకి వెళ్దాం అనుకున్నాం. బట్ బయట పార్కింగ్కి ఖాళీ లేదు. లలిత జ్యువెలర్స్ గుండు అంకుల్ షాప్కి వెళ్ళాం. ఎస్, డబ్బులు అయితే ఊరికనే రావు, బట్ ఇక్కడ జనాలని చూసి నాకు ఆల్మోస్ట్ అయితే డౌట్ వచ్చింది ఫ్రీగా ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా అని. బట్ వెళ్ళి చూసిన తర్వాత అర్థమైంది ఆఫర్ కాదు కదా, వాళ్ళ ఎంఆర్పి రేట్కి 1 రూపీ కూడా తగ్గింపు లేదు అని. నేను ఎప్పటి నుంచో బ్రేస్లెట్ తీసుకుందామని చూస్తున్నా కదా, సో గోల్డ్ కాకపోతే ఏం సిల్వర్ అయినా తీసుకుందామని చూసాం. మన ఫస్ట్ ఎర్నింగ్స్ ఆర్ సేవింగ్స్తో సిల్వర్ కొంటే మంచిది అంట. సో నేను ఒక సిల్వర్ ప్లస్ గోల్డ్ బ్రేస్లెట్ తీసుకున్నా. మమ్మీ ఎప్పటి నుంచో గోల్డ్ బ్యాంగిల్స్ మార్చుతా అంటున్నారు. మోడల్స్ బాగున్నాయి కానీ మమ్మీ సైజ్ కరెక్ట్గా లేదు. సో నెక్స్ట్ టైం చూద్దాంలే అని అప్పటికి చాలా అలసిపోతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం రిటర్న్. దట్స్ ఫర్ టుడే గైస్. సో వీడియో ఇంతసేపు చూసారు కాబట్టి మీకు వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొంచెం టైం తీసుకొని కామెంట్ కూడా చేసేయండి మీకేం నచ్చిందో. సో దట్ నాకు కూడా మోటివేషన్ ఉంటుంది ఇంకా ఎక్కువ వీడియోస్ తీసి పెట్టాలి అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టేక్ కేర్ ఆల్.